నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ గుసగుస. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం చాలా పకడ్బందీగా అడుగులు వేస్తోంది. విపక్షాల వైపు ప్రజల దృష్టి మళ్లకుండా తనదైన వ్యూహాలతో నిర్ణయాలు తీసుకుంటోంది ఎన్డీఏ సర్కార్. ఇప్పటికే అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంతో ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించిన మోడీ సర్కార్ ఇప్పుడు 15 రోజుల వ్యవధిలోనే వరుసగా 5గురికి భారతరత్న ప్రకటించి యావత్ దేశ ప్రజలను తన వైపు తిప్పుకుంది. అంతేకాదు, ఈ ప్రకటనలో దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. జీవితాంతం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పార్టీ సాధారణ కార్యకర్త నుంచి దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించినప్పటికీ సోనియా గాంధీ, వారి కుటుంబ సభ్యులు ఏనాడు పీవీని గౌరవించలేదనే విమర్శలున్నాయి. పీవీ నరసింహారావును మేమే గుర్తించామని బీజేపీ అంటోంది. అటల్ బిహార్ వాజ్పేయి హయాంలో అత్యధికంగా 4 ప్రముఖులకు భారతరత్న అవార్డులను ప్రకటించారు. ఏడాదిలో 4కి భారతరత్న అవార్డులను ప్రకటించడం అదే అత్యధికం. కానీ ఇప్పుడు ఏకంగా 5గురికి ప్రకటించి యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది కేంద్ర ప్రభుత్వం. గత 15 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం 5గురు ప్రముఖులను దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించింది. ఈ గౌరవాన్ని అందుకున్న వారిలో 2 మాజీ ప్రధానులు, 1 మాజీ ఉప ప్రధాని, 1 మాజీ ముఖ్యమంత్రితో పాటు ప్రఖ్యాత వ్యవసాయ నిపుణుడు కూడా ఉన్నారు. మరణానంతరం 4గురికి ఈ గౌరవాన్నిస్తున్నారు. ఈ 5గురి పేర్లను ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్లకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం భారతరత్న అవార్డును ప్రకటించింది. అంతకుముందు లాల్ కృష్ణ అద్వానీ, కర్పూరి ఠాకూర్లకు భారతరత్న ఇస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు 50 మంది భారతరత్న పురస్కారం అందుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్న వ్యక్తి పీవీ నరసింహారావు అని, రాజకీయ చాణుక్యుడిగా చతురతతో దేశాన్ని ముందుకు నడిపారంటోంది బీజేపీ. జీవితాంతం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ప్రధాని వరకు అనేక బాధ్యతలు నిర్వర్తించారని, ఆయన చనిపోయాక ఢిల్లీలో స్మృతివనం నిర్మిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆ పని ఇప్పటి వరకు చేయలేదంటున్నారు. ప్రధాని మోదీ పీవీ సేవలను గుర్తించి భారతరత్న ప్రకటించారని అంటోంది బీజేపీ. వాస్తవానికి పీవీ నరసింహారావు అంటే సోనియా గాంధీకి అస్సలు గిట్టదంటూ రాజకీయాల్లో ఒక ప్రచారం ఉంది. అందుకే పీవీ అంత్యక్రియలకు సైతం కాంగ్రెస్ అగ్రనాయకులెవరూ హాజరు కాలేదని, పీవీ భౌతికాయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తీసుకురావడానికి కూడా అనుమతించలేదంటూ చెప్పుకుంటారు. ఈ క్రమంలోనే పీవీకి ఇప్పుడు ఎన్డీఏ హయాంలో భారతరత్న ప్రకటించడంపై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. (1992లో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన సమయంలో దేశ ప్రధానమంత్రి పదవి చేపట్టి సుపరిపాలన అందించారు పీవీ నరసింహారావు. ఆర్థిక సంస్కరణలు చేపట్టి ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టారు. గాంధీ, నెహ్రూ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉంటూనే ప్రధాని పదవిని సమర్థవంతంగా నిర్వహించారు. పీవీ నరసింహారావుకు మన్మోహన్ సింగ్ జత కలిశారు. వీరిద్దరూ దేశంలో ఆర్థిక సంస్కరణలను అమలు చేశారు. అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ పడిపోకుండా కాపాడారు. ఈరోజు నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు ఆనాడు పీవీ ప్రభుత్వం పునాది వేసిందని కూడా చెప్పుకుంటారు. ఇలాంటి తెలుగు టీవీ మన పీవీ అని చెప్పుకోవడం తెలుగు వాళ్లందరికీ గర్వకారణమని పార్టీలకు అతీతంగా ఒప్పుకుంటారు. రాజకీయాల్లోనూ మేధావి వర్గాల్లోనూ సముచిత స్థానం సంపాదించుకున్న పీవీ నరసింహారావు ఉత్తరాది లాబీయింగ్ బలంగా ఉన్న సమయంలో కూడా దక్షిణాది నుంచి ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించి యావత్ దేశాన్ని ఆర్థిక ప్రమాదం నుంచి బయటపడేశారు. అలాంటి పీవీకి తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఫాలోయింగ్ ఉంది. పీవీ పట్ల గౌరవం ఉంది. అందుకే ఆయన తన స్వస్థలం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పలుసార్లు చట్టసభలకు గెలుపొందారు. ఇప్పుడు బీజేపీ అధినాయకత్వం ఈ అంశాన్ని ఒడిసి పట్టుకుందని, వచ్చే ఎన్నికల్లో పీవీని అభిమానించే వాళ్లు తెలుగు వాళ్ల ఓట్లు కొల్లగొట్టేందుకే భారతరత్న ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందన్న చర్చ కూడా సాగుతోంది.